లాస్ట్ 2 days గా లాస్ట్ 3 days గా ఓవరాల్ గా మార్కెట్ పెరిగింది 21,700 నుంచి ఇవాళ 22,220 డేస్ లోనే 1000 పాయింట్స్ నిఫ్టీ ఆల్మోస్ట్. సార్ అంటే పడిపోవడం కూడా అదే విధంగా పడ్డది 23,600 నుంచి 21,700 పడిపోవడం కూడా అదే విధంగా పడ్డది. ఈ సమయంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా లేదా విడతల వారీగా చేయాలా, మార్కెట్ కు పూర్తిగా దూరం ఉండాలా జూలై 9th వరకు మళ్ళీ ట్రంప్ టారిఫ్స్ గురించి క్లారిటీ వచ్చేంత వరకు? భరత్ గారు ఒక చిన్న విషయం చెప్తాను. మన అత్తారింటికి దారేదో బ్రహ్మానందంలో ఆయన చెప్పాడు, డైమండ్స్ యుగాండాలో ఇదేలాగానే లాస్ట్ వీక్ వచ్చి 22,904 లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. అవును, ఈ వీక్ కూడా ఎంత క్లోజ్ అయింది? 22,850. ఏమీ జరగలేదు మార్కెట్ లో. ఓకే, సో వారంలో ఎంత ఉందో అంతే ఉంది. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి 50 పాయింట్లే తగ్గింది. ఓకే, అంటే ఏం జరుగుతుందంటే మార్కెట్ వీకెండ్ కి వచ్చేటప్పటికి ఏమీ జరగలేదు అన్నట్టు మార్కెట్ చూపించేసింది. కాబట్టి మార్కెట్ వచ్చి 22,000 వస్తే ఖచ్చితంగా బై చేయాలి. ఇట్ ఈస్ అ బయింగ్ పాయింట్. మళ్ళీ 23,800 వస్తే సెల్ చేయాలి. ఓకే, 23,800 వస్తే సెల్ చేయాలి. ఒకవేళ 23,800 దాటి అంత ఈజీగా పోదు. ఖచ్చితంగా మార్కెట్ వచ్చి ఒక బుల్ అనేది వచ్చి 24,000 పైన మార్కెట్ ఖచ్చితంగా క్లోజ్ అయితేనే మార్కెట్ ఒక కంప్లీట్ బుల్ ట్రెండ్ అనేది వస్తుంది. ఓకే, 24,000 పైన క్లోజ్ అవనంత వరకు మార్కెట్ వచ్చి డౌన్ ట్రెండే. అంటే అది పాజిటివ్ ఇండికేటర్ గా 24,000 పైన క్లోజ్ అయితే భావించవచ్చు. డెఫినెట్ గా మనం అది వెల్కమ్ చేయొచ్చు. ఒక రోజు క్లోజ్ అయినా చాలా, లేకపోతే ఒక వారం ఉండాలి 24,000 పైన, కనీసం ఒక 2 days అయినా క్లోజ్ అవ్వాలి. ఓకే, మొన్న దగ్గర మొన్న 23,000 ట్రేడింగ్ రేంజ్, ఇప్పుడు ట్రేడింగ్ రేంజ్ క్లియర్ గా తెలిసిపోయింది సార్. 22,000 వస్తే ధైర్యంగా కొనాలి. మళ్ళీ అక్కడి నుంచి 20,800లోనే కొనాలి. మళ్ళీ కూడా ఇంకా మధ్యలో ఎక్కడా చేయి పెట్టకూడదు. ఓకే, అది ఎంత 22,000 కంటే మళ్ళీ బాటం ఫామ్ అయితే 20,860. ఆ తర్వాత 19,000, ఆ తర్వాత వచ్చి 20,100. ఓకే, ఆ తర్వాత 18,900. 18,900 కూడా పోయే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు లోయర్ లోసే కదా కొట్టుకుంటా వస్తున్నాడు. సార్ వినండి, ఇప్పుడు ట్రంప్ ఓవర్ నైట్ లో మళ్ళీ ఏదైనా న్యూస్ ఇస్తే మళ్ళీ 2,000 పాయింట్లు పడదనే గ్యారంటీ ఏంటి మీకు చెప్పండి? అంటే జూలై 9th వరకు ఆ న్యూస్ ఉండదు అని చెప్పాడు కదా సరే, అందుకనే కదా మనం ఇప్పుడు ఏదైనా మన సేఫ్ లో మనం ఉండాలి. ఈ పాయింట్స్ లో వస్తే ఇప్పుడు చూడ, మొన్న కూడా మన జీ ప్రేక్షకులు నాకు చాలా మంది మెసేజెస్ పెట్టారు. సార్ 22,070 చెప్పారు కదా, ధైర్యంగా కొనమని చెప్పాను. ఓకే, చాలా మంది ఇప్పుడు 1000 పాయింట్లు ప్రాఫిట్ లోనే ఉన్నారు. అది సో అంటే మొన్న వచ్చింది 21,743 అనేది జస్ట్ అవర్స్ లో మాత్రమే ఉండి మళ్ళీ 22,000 వచ్చేసింది. సో మీ ఉద్దేశంలో 22,000 బాటం అయ్యేందుకు ఎంత % ఛాన్స్ ఉంది? అంతకంటే కిందికి పోవడానికి ఎంత % ఛాన్స్ ఉంది? నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ జూన్ లోపు ఈ బాటమ్ అవుట్ అవ్వకుండా ఉండాలని నాకు 60% దాకా అనుకుంటున్నాను సార్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు 23,800 వస్తే మాత్రం సెల్ చేసేయాలి మోస్ట్లీ. ఖచ్చితంగా అది ఒక ఆపర్చునిటీ. మొత్తం సెల్ చేయాలా? ఖచ్చితంగా మొత్తం సెల్ చేసి తర్వాత 24,100 200 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మళ్ళీ లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. బట్ ఎఫ్ఐఐస్ మన పాజిటివ్ వచ్చారు మార్చ్ లో, మళ్ళీ ఇప్పుడు అంతా నెగటివ్. ఇవాళ కూడా 2,519 కోట్ల సెల్లింగ్. లేదు సార్, మన లాస్ట్ మన క్లియర్ గా చెప్పాను, ఎఫ్ఐఎస్ వచ్చి కంప్లీట్ సెల్లింగ్ లో అంటే మన డొమెస్టిక్ బై చేస్తున్నారు. ఎంతవరకు అని వీళ్ళు కూడా బై చేయాలి చెప్పండి? ఒక లెవెల్ వరకే. ఆ తర్వాత ఏమవుతుందంటే టోటల్ గా మన ప్లెడ్జింగ్ పెట్టిందనే షేర్స్ కూడా అన్ని కూడా అమ్మేస్తారు. ఓకే, బ్యాంకర్స్. అది ఇవాళ కూడా అంటే ఈ పాజిటివ్ లో కూడా 2,500 కోట్ల సెల్లింగ్ ఉన్నారు. డిఐఐస్ బయింగ్ 3,759 కోట్లు. ఖచ్చితంగా సార్, నేను కంటిన్యూస్ చెప్పాను, ఎఫ్ఐఎస్ వచ్చి జూన్ తర్వాత ఇంకొక విషయం చెప్తాను చూడండి. మే 20 నుంచి జూన్ 20 దాకా చాలా కాషియస్ గా ఉండాలి మార్కెట్. మే 20 నుంచి జూన్ 20 దాకా మార్కెట్ మళ్ళీ ఒక క్రాష్ ఉంది. అది మనం కొద్దిగా కాషియస్ గా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ట్రేడింగ్ లో బాగా తెలిసిన వాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేయగలుగుతారు.
ఓకే. వాళ్ళు కూడా చాలా కష్టంగానే ట్రేడ్ చేస్తారు. ఒకసారి లాస్ అవుద్ది, మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ రికవరీ చేస్తారు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మార్కెట్ లో ఇప్పుడు అట్ ప్రెసెంట్ సిట్ ఆన్ క్యాష్, మార్కెట్ లో అసలు ట్రేడింగ్ అనేది చేయకూడదు. ట్రేడింగ్